மனிதர் உணர்ந்து கொள்ள இது மனித காதல் அல்ல. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రెజెంట్ మనం గునా కేవ్స్ దగ్గర ఉన్నాం. డే 1లో వచ్చి విజయవాడ టు కొడైకెనాల్ ఎలా వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయాలి, స్కూటీ రెంటల్స్ ఎక్కడ ఉంటాయి అనేది ఒక ఫుల్ వీడియో చేసి పెట్టాను. నెక్స్ట్ సెకండ్ వీడియో వచ్చి కొడై లేక్ నుంచి గునా కేవ్స్ వరకు అన్ని టూరిస్ట్ ప్లేస్లు ఒకే రూట్లో ఉంటాయి. గునా కేవ్స్ కంప్లీట్ చేసుకొని రూమ్కి వెళ్ళాం. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి పూంబరాయి విలేజ్కి వెళ్ళాం. ఈ గునా కేవ్స్ ఎంట్రీ దగ్గర నుంచి లోనకు కొంచెం నడవాలి. మంజుమల్ బాయ్ సినిమా ఎఫెక్ట్ అయితే మామూలుగా లేదు, క్రౌడ్ గట్టిగా ఉన్నారు. కాశ్మీర్ కూడా సమ్మర్లో వ్యూస్ కనిపిస్తుంది. కొడై లేక్ దగ్గర నుంచి స్టార్ట్ చేసాం. ఈవినింగ్ ఇప్పుడు 5 అవుతుంది. మోర్ పాయింట్తో ఎండ్ చేసి మళ్ళీ ఈవినింగ్కి కొడై లేక్ దగ్గరికి ఇక్కడ నుంచి మా రూమ్ ఒక అరౌండ్ 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఇంకా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి నైట్ ఈ ఇమ్రాన్ బిర్యానీ తీసుకున్నాం. ప్రైస్ అయితే 160 రూపీస్, క్వాంటిటీ బాగా తక్కువ ఇచ్చారు. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి ఇక డే 2 పూంబరాయి విలేజ్కి స్టార్ట్ అయ్యాం. వెళ్ళే దారిలోనే మనకి రోజ్ గార్డెన్ ఉంటుంది. ఫస్ట్ ఈ రోజ్ గార్డెన్ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ పూంబరాయికి వెళ్ళాం.
మార్నింగ్ రోజ్ గార్డెన్తో స్టార్ట్ చేసి పూంబరై మన్నువర్ లేక్ కంప్లీట్ చేసుకొని హోటల్కి అయితే రిటర్న్ అయ్యాం. మార్నింగే చెక్అవుట్ చేసి స్టోర్ రూమ్లో బ్యాగ్స్ పెట్టాం. ఇప్పుడు బ్యాగ్స్ కలెక్ట్ చేసుకొని కొండ కిందకి దిగే దారిలో ఈ వాటర్ ఫాల్ అయితే ఉంటుంది. ఇది కూడా కంప్లీట్ చేసుకొని మేము దిండిగల్ అయితే వెళ్తున్నాం. దిండిగల్ వెళ్ళి బైక్స్ రిటర్న్ చేసి అక్కడ నుంచి చెన్నైకి బస్ తీసుకున్నాం. చెన్నై నుంచి ట్రైన్ తీసుకున్నాం. దిండిగల్ అయితే రీచ్ అయ్యాం. స్కూటీ రిటర్న్ చేసాం. అడ్వాన్స్ అమౌంట్ వెంటనే ఇచ్చారు. బస్ స్టాండ్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ బిర్యానీ చాలా బాగుంది. ప్రైస్ 200 కానీ క్వాంటిటీ చాలా తక్కువ ఇచ్చారు. ఈ దిండిగల్ బస్ స్టాండ్ నుంచి చెన్నైకి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉన్నాయి. నైట్ 12 వరకు ఉన్నాయి బస్సులు. నైట్ 12కి మేము బస్సు ఎక్కి చెన్నై అయితే రీచ్ అయ్యాం. మార్నింగ్ చెన్నైలో కరెంట్ అవైలబుల్ ట్రైన్స్ చాలా ఉన్నాయి. ఇంకా స్లీపర్ బుక్ చేసుకొని విజయవాడ అయితే రీచ్ అయ్యాం. లాస్ట్ మినిట్లో ట్రిప్ ప్లాన్ చేయడం వల్ల మాకు రిటర్న్ టికెట్స్ అనేవి దొరకలేదు. సో ఈ విధంగా మేము రిటర్న్ అయితే అయ్యాం. ఇంతటితో ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ట్రిప్తో కలుద్దాం.